ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. కానీ 33 జిల్లాల నుంచి ఒక్కసారి ఇవ్వగానే వచ్చిన అందరికీ కూడా 2 చేతులు జోడించి మన సమస్యను పెద్దలు పరిష్కరించడానికి వచ్చారు. దయచేసి అందరూ ఓపికగా వినండి. ఫస్ట్ మన సమస్య అన్న నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజుల ముందు మాత్రమే ఈ జియో రిలీజ్ చేయడం జరిగింది. జియో నెంబర్ 46 ఎక్కడా కూడా ఈ జియో నెంబర్ 46 అనేది పబ్లిక్ డొమైన్ లో లేదు. ఈవెంట్స్, ఫిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన 16 నెలల తర్వాత జూన్ 28వ తారీఖు ఇది బయటకు వచ్చింది. అంతవరకు ఎవరికి తెలియదు. దానికన్నా ముందు స్టేట్ హోమ్ మినిస్టర్ కి, డీజీపీ గారికి, ఆ బోర్డు చైర్మన్ గారికి తప్ప ఎక్కడా లేదు. పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడు పెట్టారంటే అక్టోబర్ 4వ తారీఖు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. అంతవరకు ఎక్కడా కూడా పబ్లిక్ డొమైన్ లో లేదు. ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా టిఎస్పిఎస్సి అంటే టిఎస్పిఎస్సి వెబ్సైట్ లో మాత్రమే కనపడుతుంది. కానీ టిఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ లో ఎక్కడా కూడా లేదు. టిఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఇది గత 50 సంవత్సరాలుగా ఎప్పుడైనా స్టేట్ వైజ్ పోస్ట్ స్టేట్ వైజ్ గానే నింపుతున్నారు. ఎక్కడ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఈ జియో నెంబర్ 46 అనేది తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి బాధితులం మేమే. దాని జియోని ఎక్కడ కూడా దాని బహిరంగపరచలేదు. బహిరంగపరచకుండా పెద్ద పెద్ద ఆఫీసర్లకి, ఎస్పీ ఆఫీసర్లకు కూడా ఎవరికి ఈ సమస్య తెలియదు. మాకు కూడా తెలియదు. మేము ఇంటర్మీడియట్ బేస్ మీద ఎగ్జామ్ రాశాం. కానీ ఆ జియో ఉన్న సంగతి మాకు లాస్ట్ చివరి దశలో చెప్పి మేమందరం ఎక్కువ మార్క్స్ సాధించుకున్న తర్వాత ఇలా చెప్పడం వల్ల మేమందరం నిరుద్యోగులుగా మెరిట్ తెచ్చుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయిన బాధితులు అన్నమాట. మేము ఇప్పుడు ఈ సమస్య అనేది మీ కోర్టులో ఆల్రెడీ జూలై 4వ తారీఖు కోర్టులో కేసు పరిశీలించడం జరిగింది. అది 4 నెలల పాటు స్టే కంటిన్యూ అవుతూ స్టే ఉన్నా కూడా బోర్డు చైర్మన్ నైట్ ఎలక్షన్ స్టంట్ కోసం రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం చేసిందంటే ఎలక్షన్ ముందు మేము అన్ని ధర్నాలు, ముట్టడులు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లకు ముందు మాకు జియో నెంబర్ 46 రద్దు చేస్తారని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందరూ అన్ని వీడియోలు ఇప్పుడు చూపించమన్నా చూపిస్తాం. అందరూ కూడా మాకు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీలతో పాటు మా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇచ్చిన 7వ హామీ ఏంటంటే జియో నెంబర్ 46 రద్దు చేస్తాం తక్షణమే. మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి 2 నెలల పాటు పని చేయండి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము మా యొక్క సమస్య పరిష్కారం ఏంటంటే ఇది మెరిట్ బేస్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ కేటీఆర్ గారు ఎంతో ద్రోహంగా మాట్లాడారంటే దక్షిణ భారతదేశంలో ఇదేది జనాభా ఆధారంగా పార్లమెంట్ స్థానాలు ప్రకటిస్తామంటే మేము మరో ఉద్యమం చేస్తామన్నాడు. కానీ జనాభా ఆధారంగా మాకు ఉద్యోగాలు ఇచ్చిండు. మరి అందుకని మా బాబా నవ్వులు వెళ్ళిపోయాడు. మేము దాని గురించి మాట్లాడలేదు. జాబ్ వచ్చిన మిత్రులకు కూడా మేము ఎటువంటి ఇబ్బంది కాదు, ఎక్కడ కూడా వాళ్ళ జాబ్ పోవాలని కోరుకోవడం లేదు. మా యొక్క పరిష్కార మార్గాలు ఏంటంటే అన్న 2016-18లో ఎలా అయితే తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత నియామకాలు జరిపారో అలా నియామకాలు జరపాలి. ఇంకోటి ఏంటంటే జియో నెంబర్ 46 లేకుండా ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చేయాలనుకుంటే CD1, CD2 ప్రకారం రిజల్ట్ అన్ని ఇవ్వాలి. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే 2016-18లో స్టేట్ వైజ్ గా రిజల్ట్ ఇస్తే ఇప్పుడు ఎంతమంది జాబులు కోల్పోతున్నారో అదొకటి లెక్క తీసుకోవాలి. మినిమం ఎగ్జాంపుల్ ఒక 500 నుంచి 800 మంది కోల్పోయారు అనుకోండి. అదే ఒకవేళ CD1, CD2 ప్రకారం రిజల్ట్ ఇస్తే జాబులు వచ్చిన వాళ్ళు ఒక 800 మాత్రమే కోల్పోయారు అనుకోండి. ఈ 2 పద్ధతులలో దేంట్లో తక్కువ మంది కోల్పోతున్నారు అనుకోండి. ఆ విధంగా మీరు చేసుకుంటే మాకు సమస్య సులభంగా అవుతుంది. దీనికి ఇంకొక మార్గం మేము ఎంచుకున్నది ఏంటంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ లో 860 ఖాళీలు ఉన్నాయని అఫీషియల్ గా చెప్పారు. మాకు ఆల్రెడీ టిఎస్ఎస్పి జాబ్ వచ్చిన వ్యక్తులకి మరలా 500 మందికి అదే విధంగా మరలా ఆ జాబ్ లాస్ట్ టైం 2018లో వచ్చిన వ్యక్తులకి అదే జాబ్ కూడా మళ్ళా వచ్చింది. అలాంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. ఇప్పుడు 1360 జాబులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము 14 అంటే ప్రతి ఒక్కరు ఆ జియో నెంబర్ 46 వల్లనే జాబ్ రాలేదు అనుకుంటున్నారు. మీరు కనుక మేము చెప్పిన 2 పద్ధతులలో ఏదో ఒకటి చేస్తే మేము మెరిట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒక 1500 మంది కావచ్చు, ఎంతమందికో ఉద్యోగాలు అయితే వస్తాయి. ఈ పద్ధతిని ఉపయోగిస్తే చాలా సులభమైన పద్ధతి అన్న. మేము ఇదే కోరుకుంటున్నాం. మాకు ఏం చేయాలంటే ఎలక్షన్ టైంలో మాకు హామీ ఇచ్చారన్న. మేమైతే చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నాం. కోర్టులో కేసు వేయాలంటే ఇప్పటికీ 25 లక్షల దాకా అయిపోయినాయి అన్న. 25 లక్షల దాకా అయిపోయినాయి. ఇక మా దగ్గర ఏ ఆధారం కూడా లేదు. మీరందరూ కూడా నీకు కూడా తెలుసా నీ సమస్య. నువ్వు కూడా ఈ సమస్య మీద నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలుసు. అమీర్పేట నీ మీద సైకోపేటలో 3 కేసులు పెట్టారు. ఇవన్నీ అందరికీ తెలుసు. నువ్వు కూడా పాల్గొన్నావు. నువ్వు 2 చేతులు జోడించి అడిగేది ఒకటే అన్న, దయచేసి ఏంటంటే అన్న నేను ఒకటే మాట ఇచ్చి మాత్రం పోకన్నా. సమస్య ఏదో ఒకటి సొల్యూషన్ అన్న. గవర్నమెంట్ కలుసుకుంటే నేను స్టాఫ్ నర్స్ లో 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇచ్చేటప్పుడు 7,1600 పోస్టులు పెంచి ఇచ్చారు. మాకు కూడా అలానే ఇవ్వండి అని మేము అడుగుతున్నాం అన్న. మేము ఏం అడగట్లేదు అన్న. నెక్స్ట్ నోటిఫికేషన్ 30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ఏముండొచ్చు అన్న. ఇలా చాలా మందికి ఈ ఏజ్ రిలాక్సేషన్ కోసం నువ్వు కొట్లాడినప్పుడు వచ్చిన
ఏజ్లో లాస్ట్ ఉన్నారు, ఇంకెవరు కూడా లేరు, ఏజ్ పెంచి నిశ్చిస్తానో లేదు. దయచేసి మా అందరి కోసం ఒక 1500 పోస్టులు గవర్నమెంట్ కలుసుకుంటూ ఒక చిన్న జీవో ఇచ్చి మమ్మల్ని అందరినీ భర్తీ చేయొచ్చు అన్న. దయచేసి ఇది ఒక్కడే మేము వేరుకుంటుంది, మాకు ఇంకా మేము ఏం మ్యాటర్ చెప్పాల్సుకోలేదు. ఇదే